గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎండోమెంట్ పాలసీలో మరొక పాలసీ ఉంటుంది, ఫార్చ్యూన్ గ్యారంటీ అని. ఆ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ. ఎండోమెంట్ పాలసీలు దాదాపుగా మన దగ్గర ఉన్న 3-4 పాలసీలలో ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలే ఎక్కువ మనం సజెషన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ఈ పాలసీ అన్నమాట. దీంట్లోకి ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ మనకి ఒక్కసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫార్చ్యూన్ గ్యారంటీ పాలసీ, దిస్ ఈజ్ ఆల్సో ఎండోమెంట్ పాలసీ. ఏజ్ లిమిట్ 0 to 60 years ఇవ్వచ్చు. ఎప్పుడు పాలసీలు పేరెంట్స్ పేరు పైన ఇస్తే రైడర్స్ యాడ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఏదన్నా జరిగితే వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పిల్లల ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా పాలసీలు పేరెంట్స్ పేరు పైన ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. 5 to 12 years పీపీటీ ఉంటుంది. పాలసీ టర్మ్ వచ్చేసి 10 to 15 years కావాలంటే ఇవ్వచ్చు. మినిమం ప్రీమియం ₹1,00,000 కట్టే వాళ్ళు ఉంటేనే పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. బీపీఆర్ రైడర్ ఇవ్వడానికి ఆప్షన్ లేదు దీంట్లో. ఓకేనా? ఎవరైతే 5 to 10 years కిడ్స్, 10 years కంటే ఎక్కువ ఏజ్ ఉండే కిడ్స్ ఉంటారో వాళ్ళకి మన గ్రిప్ పాలసీ సజెషన్ సూటబుల్ ప్రోడక్ట్ కాదనమాట. అలాంటి వాళ్ళకి ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది కాస్త ఎక్కువ డబ్బులు అయినా పర్లేదు, మీ పాప పెద్దగా ఉంది కాబట్టి కరెక్ట్ 15 yearsలో మంచిగా డబ్బులు వస్తాయని చెప్పేసి గైడ్ చేయొచ్చు. ఇది ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి 65 years వరకు ఇవ్వచ్చు ఏజ్ లిమిట్. మనకి పిల్లలకి 40 years ఉన్నాయంటే 10 years కిడ్స్ ఉన్న వాళ్ళు 40 years పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరు పైన ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది ఇక్కడ 5 lakhs అని చూపిస్తుంది. మినిమం ప్రీమియం అనేది ఇక్కడ 1 lakh అని పెట్టుకోండి. ఇదో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు పీపీటీ 12, పీటీ 15. పీపీటీలో 5 to 12 వరకు ఉంది. పాలసీ టర్మ్లో 10 to 15 వరకు ఉంది. అందుకని పీపీటీ నేను 5 to 12 పెట్టాను, పాలసీ టర్మ్ 10 to 15 పెట్టాను. మినిమం, మ్యాక్సిమం, మేక్ యువర్ ఓన్ ప్లాన్. దీంట్లో బీపీఆర్ రైడర్ ఉండదు. కావాలంటే చూడండి, ఇక్కడ బీపీఆర్ రాదు కాబట్టి ఈ రైడర్స్ ఆస్పి క్యాష్, క్రిటి క్యాష్ తీసేసేయండి. ఓన్లీ 5 years పని చేస్తున్నాయి కాబట్టి దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. టర్మ్ బూస్టర్ అంటే డబుల్ కవరేజ్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, 3 ఆప్షన్స్ యాడ్ చేయాలి. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే రైడర్ సంబంధించిన డీటెయిల్స్, 40 years ఉన్న క్యాండిడేట్ వాళ్ళ ప్రొఫైల్ వస్తుంది. 12 years పేమెంట్, 1 lakh కట్టడం వల్ల నార్మల్గా ఏదైనా రిస్క్ చేస్తే 10 lakhs ఉంచడం. టర్మ్ బూస్టర్ డబుల్ కవరేజ్ రావాలి అనుకుంటే ఇంకొక 10 lakhs కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్కి ఓన్లీ 530 రూపీస్ పే చేస్తున్నారు. యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీకి జస్ట్ 304 రూపీస్ పే చేస్తున్నారు. మొత్తం రైడర్ ప్రీమియం 3283. ఇది ఓవరాల్గా ఫైనల్ స్లైడ్ అన్నమాట. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి పంపిస్తే సరిపోతుంది. మొత్తం ప్రీమియం ఎంత కడుతుండో ఇక్కడ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ లైఫ్ అస్యూర్డ్ సేవింగ్ పాలసీ క్లియర్గా రాసుకొని ఉంటుంది ఆన్ బాండ్ గ్యారంటీ అని. ఓకేనా? ఇక్కడ మిస్టర్, ఇక్కడ కస్టమర్ ఏజ్, జెండర్ వస్తుంది. పాలసీ ప్రీమియం ఎంత కడుతుండు, కట్టే ప్రీమియంకి ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్, సమ్మర్స్డ్ అంటేనే ఇన్సూరెన్స్ కవరేజ్. బేసిక్ ప్లాన్ సమ్మర్స్డ్ 12 years కడతాడు. పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఏ పాలసీలో. ఇది రైడర్ ప్రీమియం ఇంక్లూడింగ్ జిఎస్టీ మొత్తం కలిపి 1,07,931 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ నుంచి జిఎస్టీ కొంచెం తగ్గుతుంది కాబట్టి 1,05,614 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా 20 lakhs రూపీస్ ఆన్ బాండ్ గ్యారెంటీ. డెత్ బెనిఫిట్ కూడా మనకు టర్మ్ బూస్టర్ యాడ్ చేస్తాం కాబట్టి డెత్ బెనిఫిట్ కూడా 20 లక్షల కవరేజ్ ఉంటుంది ఫ్రమ్ day 1 నుంచి 15 years వరకు. ఒకసారి జనరేట్ కోడ్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవుతుంది దీంట్లో. దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. ఇది ఫస్ట్ ఇది వస్తుంది. ఇది ఫస్ట్ స్లైడ్ ఇది వస్తుంది. సెకండ్ స్లైడ్ ఇది వస్తుంది. థర్డ్ స్లైడ్ ఇట్లా ఇల్లుస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఇవి బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి కనిపిస్తుంది. ఈ ఫైనల్ స్క్రీన్ షాట్ ఉంది. ఈ లాస్ట్కి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ 4-5 దాంట్ల గురించి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది వాట్ యు పే, నువ్వు ఎంత కడుతున్నావు, ఇది నీకు ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి,
ఇది ఇలిస్ట్రేషన్ బెనిఫిట్స్. ఇట్లా చార్ట్ ప్రకారం కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది చూస్తే మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీతోన రైడర్స్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి. ఇది ఫైనల్ స్క్రీన్ షాట్. ఇవి చూపిస్తే సరిపోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఈ పాలసీ మన దగ్గర ₹1,00,00,000 సంవత్సరానికి కట్టించిన అడ్వైజర్స్ కూడా ఉన్నారు. ఓకేనా. మినిమం ₹1,00,000 కట్టేవాళ్ళు, పిల్లల ఏజ్ 10 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ₹1,00,000 కట్టేవాళ్ళు, పేరెంట్స్ ఏజ్ 40-45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ పాలసీ చెప్తే వెరీ గుడ్ పాలసీ అనమాట. తక్కువ టైంలో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. వితిన్ 15 ఇయర్స్లో నాకు పాలసీ కావాలి, పాప మ్యారేజ్ గురించి కావాలనుకున్న వాళ్ళకి ఈ పాలసీ అనేది సజెషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు ఇంకొకటి ఎస్ఐపి స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఎండోమెంట్ ఆప్షన్ ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ, దాని గురించి కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. రేపటితోన ఎండోమెంట్ పాలసీలు, ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు అయిపోతున్నాయి. ఇంకా ఎండోమెంట్ పాలసీలు, నాన్ గ్యారంటీ పాలసీస్ కూడా 1 or 2 ఉంటాయి. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఆల్ ది బెస్ట్.